మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చాలా కుటుంబాల్లో వరకట్న వేధింపులు సహజంగానే కావచ్చు. కానీ ఇక్కడ మాత్రం దాదాపు ఇంజనీరింగ్ పట్టభద్రురాలు ఆమె. కోటి ఆశలతోని కాపురంలో అడుగుపెట్టింది. అప్పటి నుంచి కూడా తల్లికి సంబంధించిన ఒక తల్లి ఒక మాట అనుకుంటేనే ఆమె సహించలేకపోయింది. ఒక చిన్న మాటకే నువ్వు ఇట్లా తట్టుకోలేకపోయావని. ఇటువంటి మాటలు 10 సంవత్సరాల కాలంలో తన సంసారంలో వందలాది చోటు చేసుకునే ఆవేదన చెందింది. చివరకు ఈ పిల్లలు కూడా తనకు పుట్టలేదు అనే పరిస్థితికి ఆ భర్త తీసుకొచ్చాడు. దాదాపు ఎప్పుడు కూడా ఎవరితో కూడా సఖ్యతగా లేడు. వాళ్ళ అత్తమామలతో కావచ్చు, భార్యతో కావచ్చు, పిల్లలతో కావచ్చు, తర్వాత వేరే వ్యక్తులతో పరాయి స్త్రీలతో సంబంధం పెట్టుకోవడం గురించి కావచ్చు. ఇటువంటి పరిస్థితులలో మరి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన ఈ సంఘటన వెనుక వాళ్ళ సోదరుడు ఏమంటున్నారో ఒకసారి నా మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి. ఈ రీతిగా మా బాధను విని ఇక్కడి వరకు వచ్చి మా యొక్క బాధను పంచుకున్నాను. మీకు అయితే చెల్ల విషయం వచ్చే వరకు ఏంటంటే చాలా ఇంటెలిజెంట్, సేమ్ అలాగే బీటెక్ సివిల్ చేయాలి, మంచిగా మా అన్నలాగా ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి అని మంచి ఆలోచన, మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. అయితే అటువంటి వ్యక్తిని మానసికంగా వేధించి నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు ఒక పిచ్చిదాన్ని, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసి అదేవిధంగా మళ్ళా వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడినా కూడా డౌట్ పడుతూ ఎన్నో రీతులుగా లైక్ నువ్వు ఎందుకు పనికిరాని అమ్మాయివి, నువ్వు సంసారానికి చేతగాని దాన్ని, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసి తనను ఎంతగానో కృంగదీశాను. ఈవెన్ నాకన్నా ఎక్కువ బీటెక్ లో నేను సిబిఎస్ లో చేశాను, చెల్లెకి వరంగల్లో చేసింది, నాకన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంది, నాకన్నా డిస్టింక్షన్ లో ఎక్కువ వచ్చింది. అలాంటి వ్యక్తి ఏడబలి రాసింది రీసెంట్ గా, అదేవిధంగా మళ్ళీ ఆర్ఆర్బి రాసింది, అన్ని రాసినా కూడా వాడు అది ఏంటంటే లైక్ నాతో కూడా వాడు ఫోన్ లో మాట్లాడేటప్పుడు కూడా మంచిగా మాట్లాడేది, కానీ ఆమెను వేధించే విధానంలో మాత్రం వేధించాడు. ఈ విషయాలు మనకు తెలియకపోయింది. సో ఇట్లానే అవుతా ఉండే. ఒకరోజు బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఉన్నప్పుడు నేను అప్పటికి మంచిగా జాబ్ చేస్తున్నాను, యాజ్ ఏడబ్ల్యూగా నేను చేస్తున్నా. నాకు కాల్ వచ్చింది నైట్ అరౌండ్ 2 o'clock కాల్ వచ్చింది. కాల్ వచ్చి వీడియో ఫోన్ చేసి అరే మీ చెల్లెని జల్దీ తీసుకున్నారు, టైం చూస్తే 2 గంటలు. అరే ఏమైంది అంటే ఈమె చెయ్యి కూడా కట్ చేసి వచ్చినారు. అప్పటి నుంచే వేధించాను. సో ఇందులో ఏంటంటే ఏం లేదన్నా ఏడుస్తుంది. సో ఏదన్నా రేపు మార్నింగ్ మాట్లాడదాం సున్నాను, నువ్వు నీ డ్యూటీ నువ్వు చేసుకో, డ్యూటీ దగ్గరికి ఈ టైంలో రావడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను అన్న తర్వాత ఈ విషయం అమ్మ వాళ్ళకి కూడా చెప్పాను. ఈ ఇన్సిడెంట్ ఒకటి నాతోనైంది. ఇంకా ఇక ఆఫ్ ద రికార్డ్ ఎంత అయిందో, ఆమె పర్సనల్ లైఫ్ లో ఎంత అయిందో అది దేవుడికే తెలియాలి. ఇది ఒక్కటి నేను లైవ్ లో చూసినాను, ఆమె ఎంత అనుభవించింది అని చెప్పేసి. నా బిడ్డ బర్త్డే రోజు, ఫస్ట్ బర్త్డే రోజు మేము అసలు చేద్దాం, నా పాప బర్త్డే రోజు మాకు అసలు చేసే ఇంటెన్షన్ కూడా లేకుండా, కానీ ఆమెనే చెల్లెనే ముందుండి అన్న నువ్వు కొడుకు బర్త్డే మంచిగా గ్రాండ్ చేసిన, బిడ్డ నుండి లేవన్నా నేను డబ్బులు ఇస్తా బట్టు నేను చేపిస్తాను, అది వద్దురా అన్నా కూడా లేదన్నా వీళ్ళ డాడీ ఇస్తాడు, అట్లేం లేదు అంటే బావ వాడు ఇస్తాడు, పైసలు ఇస్తాడు, ఏం కదా నువ్వు ఒకసారి నేను అడగరా, నేను అడగను, నాకు వెళ్ళినప్పుడు నేను చేసుకుంటాను. అప్పుడే మా ప్రెషర్ చేసింది బాగా చెల్లె, ఎట్లా చేసి నా కోడలు బట్టి నేను ఘనంగా చూడాలి అని చెప్పి అనుకున్నాను. అదే విషయాన్ని నా భార్యకు చెప్పింది అన్నమాట. మా చెల్లి చెప్తే నువ్వన్న అడుగురా ఇస్తాడు సుమన్, అదేం లేదంటే ఆమె నా వినకుండా అడిగితే వాడేం చేసిండు, ఇప్పుడు మా వైఫ్ వాళ్ళ డాడీకే కాల్ చేసి నీ మన్మరాల బర్త్డే నువ్వు చేయవా, పైసలు లేవా నీ దగ్గర, కొత్త సమస్య అని చెప్పి మాకు మధ్యలో పెట్టి మా మామయ్య వెంటనే ఉండి 50,000 మా చిన్న బొమ్మకి ఇచ్చి పంపించింది ఇంటికి. పంపించిన వల్లే మేము వెంటనే ఆ రోజు ఈవినింగ్ చేసినాము, మంచి గ్రాండ్ చేసినాం ఓపెన్ ఆడిటోరియంలో. ఇక మా అమ్మాయి వాళ్ళు ఇచ్చిన డబ్బులు, నా దగ్గర ఉన్న కొన్ని డబ్బులు అన్ని గ్యాదర్ చేసుకుని చిన్న విషయాలలో కూడా తనకున్న ఆలోచన విధానాన్ని బయటికి ప్రకటించారు. అంటే కుటుంబ సమస్యలు కాకుండా సైకలాజికల్ గా మీ సిస్టర్ కు బాగా ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేసింది. అలాగే అయితే ఈమె రెడీ అయి ఉంది ఆ రోజు. ఇంత రిస్క్ తీసుకుంది, మా బిడ్డ బర్త్డే చూడాలని చెప్పి ఆమె పెద్దగానే ఉంది.
దాన్ని ఎట్లా ఫ్లాప్ చేస్తే బాగుంటది అనేది నాకు తెలుసు. Hmm. సో ఏం చేసిండు, ఆమె పైకి తీసుకెళ్లి మా ఇంటి పైకి తీసుకెళ్లి ఇష్టం వచ్చాడు నాన్న బుద్ధి చేసి ఇద్దరు బిడ్డలు నాకు పుట్టలేదు ఇలాంటి వర్డ్స్ మా మమ్మీ లైవ్ లో విన్న తర్వాత నేను కూడా మళ్ళీ ఆ స్టేజ్ పైన ఉండగా మా చెల్లె నాకు కాల్ చేసి అన్న నువ్వు ఒకసారి అర్జెంట్ కిందిగా ఇక్కడ అంతా ఆగమాగం చేస్తా ఉంటావు అని అంటే నేను వెంటనే వెళ్ళాను. కిందికి వెళ్ళగానే కథ ఆ బైక్ పట్టుకున్నాడు, బైక్ అటంటే ఇష్టం వచ్చినట్టు చిల్లర చేసేసిండు. ఈమెను నువ్వేదో పిచ్చోకం కదా ఇది కదా అనుకుంటే ఇష్టం వచ్చినట్టు ఈ వర్డ్స్ అసలు మేము మాట్లాడుకున్నాం. ఇట్లా వాటి నేను ఏ మాట సక్కరాని ఇట్లా ఏదో చూసుకుంటే ఏ మాట సక్కరాని నన్నారే అంటామని చెప్పి ఆ బండి కట్పడేషన్ మాట లేదు వెళ్ళిపోయింది. ఇన్సిడెంట్ బాధాకరమే ఖచ్చితంగా. ఇప్పుడు టోటల్ మీద ఈ విషయాన్ని చూస్తే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? చెల్లె ఒక ఇంటెలిజెన్స్ సార్. మాకేందంటే ఇప్పుడు ఆల్రెడీ సిఐకి పిటిషన్ ఇచ్చినాం, ఆల్రెడీ మళ్ళా లైవ్ లో మన ఆడియో రికార్డింగ్స్ కూడా మేము వాళ్ళకి ప్రూఫ్ గా చూపించినాం. సెకండ్ టైం అప్లికేషన్ కూడా ఇచ్చినాం. ఏమేమి పాయింట్స్ ఒక 12 పాయింట్స్ పెట్టినా సార్ నేను రాసి పెట్టేసినాం. అది కన్సిడర్ చేస్తలేదు. అది చేయకుండా నేను లేని టైంలో మా డాడీని పిలిచి మీరు కాంప్రమైజ్ కావండి పిల్లలు ఉన్నారు కదా, అరే మేము పోలీస్ స్టేషన్ ఎందుకు వచ్చినాం, వాడి పైన కేసు పడాలనే వచ్చినాం. మీరు కాంప్రమైజ్ చేయాలనుకుంటే మేమే బయట చేసుకుంటాం కదా, మీ దగ్గర మేము ఎందుకు వస్తున్నాం. సో వాళ్ళు ఏంటంటే సంథింగ్ ఏదో అయింది. ఆ సిఐ కూడా రెగ్యులర్స్ గా నాతో ఫస్ట్ నా డిపార్ట్మెంట్ నెంబర్ నుంచి కాల్ చేయగానే సార్ మళ్ళీ తర్వాత నేను ఫలానా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయ్యి మా శృతి మొన్న రీసెంట్ గా చెప్పండి అనుకుంటే రెగ్యులర్స్ మాట్లాడిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కాల్ చేస్తే లిఫ్ట్ కట్ చేసి థర్డ్ టైం కాల్ చేసి మీరు ఊపి ఎందుకు కాల్ చేస్తున్నారు, నేను మీటింగ్ లో ఉంటాను కదా అని అంటే నువ్వు మీటింగ్ లో ఉంటే ఫస్ట్ ఇన్స్టెంట్ నువ్వు కాల్ చేసి నువ్వు నన్ను సార్ అనుకుంటే ఎట్లా మాట్లాడుతుంది, అంతే కదా. సో అక్కడ జస్టిస్ అనేది సర్వ్ అవుతలేదు మాకు. మేము ఆల్రెడీ మళ్ళీ గ్రీవెన్స్ పిటిషన్ కూడా ఇచ్చినాం కలెక్టరేట్ లో ఆన్లైన్ ఇచ్చేసినాం. గ్రీవెన్స్ పోర్టల్లో ఇచ్చినాము, అది త్రూ కమిషనర్ వెళ్ళింది. ప్రజెంట్ ఏసీపీ కాజ్పేట దగ్గర ఉంది. మరి వాళ్ళు ఏం న్యాయం చేస్తారు అనేది నేను పోలీస్ దగ్గర నుంచి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. మేము ఏవైతే పాయింట్స్ పెట్టామో ఆ పాయింట్స్ అనుగుణంగా వాళ్ళు వెళ్ళి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇప్పటి వరకు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు. ఇప్పటి వరకు ఒక పోలీస్ అధికారి కూడా అక్కడికి వెళ్ళలేదు. ఎంక్వైరీ జరగలేదు, అసలు ఎంక్వైరీ చేయట్లేదు. మేము కాల్ చేస్తే మీ డాడీ రమ్మను ఒకసారి పోలీస్ స్టేషన్, కానీ ఇన్ రిటర్న్ నన్నే అడుగుతున్నారు, మా డాడీని అడుగుతున్నారు అన్న. సో వాళ్ళు ఏ రకంగా అసలు ఈ కేసుని సీరియస్నెస్ గా అప్పుడు స్టార్టింగ్ చెల్లె చనిపోయిన రోజు నుంచి కూడా సీరియస్ గా తీసుకోవట్లేదు. సిఐ కావచ్చు, సిఐ సుధాకర్ రెడ్డి కావచ్చు, ఎస్ఐ నవీన్ కుమార్ కావచ్చు, ఇద్దరు చాలా మాకు జస్టిస్ కాకుండా చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు హైయర్ అథారిటీ దృష్టికి తీసుకుపోవాలని మేము చిన్నగా కోరుతున్నాం. ఫ్యామిలీ మెంబర్సే కాకుండా కుటుంబ సభ్యులంతా కూడా మనకు తెలుసు కుటుంబంలో మేనమామ పాత్ర ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో. వాళ్ళ పెళ్లి జరగడం దగ్గర నుంచి వాళ్ళ కుటుంబంలో కీలక పాత్ర వహించడం కానీ ఈ విషయాలంతా కూడా ప్రత్యక్ష సాక్షి వారి మేనమామ ఉన్నారు. వాళ్ళు కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నించారు సార్. ముఖ్యంగా సుమన్ టీ వారికి వందనాలు తెలియజేసుకున్నాను సార్. నా కూతురు మరియు మా కోడలు ఇద్దరు కలిసి ఒకే విధంగా పెంచాను సార్. పెంచి నేను నా స్వయంగా నేనే పెళ్లి చేశాను సార్. మా బావ కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టాడు. వాళ్ళందరూ చిన్న పిల్లలు. సరే వాళ్ళకు దొరికిన కొడుకు అనుకొని వీళ్ళ మేనబావ చనిపోతే కూడా ఆయన చాలా కష్టపడ్డాడు సార్. మా బావ ఢిల్లీ వరకు కూడా పోయి వీళ్ళ నౌకరు గురించి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు సార్. అన్ని చేసిన తర్వాత కూడా చిన్న పిల్లలు కదా మంచిగా ఉంటుంది, చిన్నప్పటి నుంచి మనకు ఎదుగుదలగా తీసుకొస్తే వాడు 10th క్లాస్ వరకు స్లిప్ అయిన సంగతి నాకు అర్థం కాదు సార్. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంకో ఇద్దరు అమ్మలు సార్. వాళ్ళిద్దరు వచ్చి నా దగ్గరకు వచ్చి బతిలాడి సార్, వీళ్ళు సుమన్ ప్రవర్తన మంచి లేదు ప్రభుదాస్, వీళ్ళు ఎలాగైనా మీకు పెళ్లి చేయాలి, చేసి కొద్దిగా మారుతాడు వాళ్ళు అంటే సరే మనం కొద్దిగా అట్లయినా అనుకున్నాం సార్. అనుకుని అమ్మాయికి వరపూజ చేసిన తర్వాత ఆ అమ్మాయి కొద్దిగా ఇంటెలిజెంట్, బాగా చదువుతుంది అమ్మాయి. అదేవిధంగా చదువుకుంటూ వెళ్ళిపోతూనే ఉండేది. 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, బీటెక్ చేసింది, అన్ని చేసింది. బీటెక్ పాస్ అయినాక ఒక మధ్యలో చాలా గొడవలు జరిగిన తర్వాత స్టేషన్ కనుపూర్లో గొడవ జరిగితే అప్పటికి చాలా రచ్చ అయింది సార్. బాగా గొడవలు అయినా పెద్ద మనుషులతో పడ్డాక లాస్ట్కు విడాకులు కూడా చేసుకుందామని చేసిన మేము కూడా. చేసిన తర్వాత బయటకు వచ్చినాక ఏం తెలిసిందంటే అమ్మాయి 4 months 5 months ప్రెగ్నెన్సీ ఉంది. ఈ సమయంలో అట్లా చేయడం కరెక్ట్ కాదనుకుంటే మేమే తగ్గించుకొని
సరే వాంది తప్పైనా మేమే తప్పైనా అనుకొని ఆ విధంగా చేతులు కలిపి చేసినాం. చేసిన తర్వాత కూడా మాకు సంబంధించినటువంటి రిలేషన్ వాళ్ళని కూడా అమ్మాయి డెలివరీ అయిన తర్వాత కూడా ఒక మా చెల్లెనే తప్ప రానిచ్చింది కానీ మరి ఎవరిని చూడనియలే రానియలే. అట్లా ఇబ్బందులు పడ్డా కానీ వీళ్ళు ఏమనాలి అని అనుకున్నా కూడా మేము అనవసరంగా వీళ్ళకి ఇస్తాం కదా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా కూడా అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసింది. చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కూడా ఇదే విధంగా మాతో సైకిల్ ఉండకపోయింది. లాస్ట్ మూమెంట్లో మా మనవరాలు బర్త్డే చేసే సందర్భంలో ఏమైందంటే అప్పుడు నాకు కాల్ చేసింది సార్. చేసిన తర్వాత పిల్లలకి ఏమన్నా అమౌంట్ తయారు చేయి బాబు అంటే సరే అని చెప్పిన. అప్పటి వరకు కూడా మనకు మర్యాద ఇచ్చుకుంటూ ఉన్నాము. తర్వాత ఆ రోజు సంఘటన జరిగింది ఏంటంటే ఆ రోజు నుంచి ఈ అమ్మాయి బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది సార్. పైకి పోయి తయారైపోతుంటే ఈ పిల్లలు కూడా నాకు పుట్టలేదు అనే ఒక వాడు ఒక పదే హెచ్చరించేసరికి అమ్మాయి చాలా బాధపడిపోయింది సార్. బాధపడిపోయిన తర్వాత ఇదే విధంగా కొద్దిగా కొనసాగుతూ ఒక రోజు మా బావ కలిసి ఇట్లా వాడు నన్ను తీసుకుపోమంటాడు, ఇంటికి తీసుకురామంటాడు, వద్దు విడాకులు చేసుకుంటాడు. మరి ఇంటికి తీసుకురండి, వానికి ఇచ్చేది ఎందుకు, మన ఇంటికి తీసుకొచ్చి మనమే అంటే శనివారం రోజు మాట్లాడేది ఉండదు సార్. ఒకవేళ ఆ శనివారం రోజు మాట్లాడితే బ్రతుకుండొచ్చు, కానీ ముందు అందరం కలిసి కూడా పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు చేద్దామంటే కుటుంబ వ్యవహారాలకు పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ ముఖం చూసినా మనం ఇప్పుడు పిల్లల కోసం రాజీ పడాలనుకుంటున్నారా, పనిష్మెంట్ కావాలి? ఒక్కటే విషయం సార్, ఏంటంటే పిల్లల విషయం కూడా రాజీపడే అవసరం లేదు సార్. వాడు మూర్ఖుడు సార్. మా కోడలు ప్రధానంగా DNA టెస్ట్ కూడా రెడీ అయిపోయింది సార్. వానికి చట్ట ప్రకారంగా శిక్ష పడాలి సార్. పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తారు సార్ వాళ్ళు. ఎందుకంటే ఇప్పటికి 20 తారీఖు సార్, ఈ రోజు 20 తారీఖు, 2 నెలలు గడిచిపోయి వాళ్ళు కూడా మానవత్వంతో వాడిని పెద్ద మనుషుల దగ్గర తీసుకుపోయి పిల్లలకి ఏదైనా సేవ్ చేద్దామంటే ఆ పెద్ద మనుషులతో కూడా రాలేదు సార్. ఇంతవరకు వాడు లేదు.